ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసులో ఏదో తెలియని అలజడి తల్లి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు. నీ మనసులో ఏమనుకుంటున్నావో చెబుతాను వినమ్మా. ఇది విన్నాక నీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుందమ్మా. వెంటనే శివయ్య తండ్రిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారండి, అక్క మాకు ఒక మంచి గురూజీ కావాలి, మేమైతే పర్సనల్గా కలవలేము, అంత దూరం వెళ్ళలేము, కాబట్టి చోట నుండే పరిష్కారం అనేది కావాలండి. ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అంటే పట్టి పీడించేస్తున్నాయి, చాలా వేధిస్తున్నాయి. అలాగే మాకు తెలిసిన వారు అమెరికాలో ఉన్నారు, వారు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కాబట్టి వారు కూడా గురువు గారికి చూపించుకోవాలి అని అయితే అనుకుంటున్నారక్క. ఇలా అడుగుతున్నారు. ఇండియాలోనే కాదండి, ఎక్కడ ఉన్నా సరే ఉన్న చోట నుండే ప్రాబ్లమ్స్ అనేవి పరిష్కారం చేసుకోవచ్చండి గురూజీ దగ్గర. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే అతి కొద్ది రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు, మన మనసులో ఉన్న విషయం బాబా గారికి ఎలా తెలుసు అని. బాబా గారు సర్వాంతర్యామి అండి. మనం ఏమనుకున్నా సరే బాబా గారికి తెలుస్తుంది. మనకంటే బాగా బాబా గారికే మన గురించి తెలుసండి. మనం ఏమనుకుంటున్నాము, మనం ఏం చేస్తున్నాము బాబా గారికి తెలుస్తుందండి. ఎందుకంటే మనం అందరము కూడా బాబా బిడ్డలమేనండి. మనకి ఎప్పుడు ఏమి కావాలో, అలాగే మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా బాబా గారు తెలుసుకుంటారండి. అలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ముందుగానే బాబాగారు తన బిడ్డలను జాగ్రత్త పడమని కొన్ని సందేశ రూపంలో అయితే మనకి తెలియచేస్తారండి. తల్లి, నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు, కాబట్టి నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను అని అయితే ఒక సందేశంలో మనకి తెలియచేస్తారు. మనం దానిని గ్రహించుకోవాలి. అది ఎవరైతే గ్రహించి బాబాగారు చెప్పినట్లుగా నడుచుకుంటారో ఆ తండ్రి మార్గంలో నడుస్తారు. అలాంటి వారికి ఎప్పుడూ కూడా బాబాగారి ఆశీస్సులు ఉంటాయండి. పొరపాటున బాబా మాటలు పక్కన పెట్టామా, మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. తర్వాత తప్పు తెలుసుకుని బాబా గారిని పశ్చాత్తాపడి అడిగితే ఇక కూడా ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం అయితే బాబా చూపిస్తారు. మనం అంత దూరం ఎందుకు వెళ్ళాలండి? ముందే చెప్పినట్లుగా వింటే మన జీవితం ఎంతో బాగుంటుంది కదండి. ఫ్రెండ్స్, మన బాబా గారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమేనండి. అయితే మన బాబా గారు పార్వతీ పరమేశ్వరుని తాకిన వారి గురించి ఏమంటున్నారో తెలుసుకుందామండి. తల్లి, ఈరోజు నీ మనసులో మాట చెబుతాను వినమ్మా. ఇది విన్నాక నా దగ్గరికి వచ్చే ధన్యవాదాలు బాబా అని చెబుతావు. ఇక నీ మనసులో భయాన్ని వదిలిపెట్టు. నీ మనసులో భయానికి చోటు ఇవ్వద్దు తల్లి. ముందు నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీదవుతుంది అని గుర్తించు తల్లి. ఏ గెలుపుకైనా సరే భయం ఆటంకమవుతుంది తల్లి. ఆ భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నువ్వు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తావు తల్లి. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా నీ బాబా రూపంలో నీకు తోడు ఉండగా నీకు ఎందుకు తల్లి భయం? ఎందుకమ్మా అనవసరంగా భయపడుతూ ఉన్నావు? నువ్వు భయపడటంలో అర్థమే లేదు. నీ సమస్యలన్నిటినీ కూడా సరిచేసి నీకు ఆనందాన్ని ఇచ్చే నీ సాయి తండ్రిని నీకు తోడు ఉండగా నీకెందుకమ్మా భయము? అసలు నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు. ప్రతిరోజు రోజులు అయితే ఎలా మారుతున్నాయో అలాగే నీ సమస్యలన్నీ కూడా తీరి ఆనందకరమైన రోజులు వస్తాయమ్మా. నమ్మకంతో ఉండమ్మా. గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులు తలుచుకో. మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా బయటపడవేసి నీకు కావలసిన ఆనందాన్ని అందుకో. పోయిన వాటి గురించి బాధపడుతూ కూర్చోవద్దు. ఎందుకంటే
నీ జీవితంలో మంచి మంచి ఫలితాలను అందుకోబోతున్నావు తల్లి. సంతోషాలు అన్నీ అందుకునే కాలం వచ్చేసింది బిడ్డ. కాబట్టి నీ కష్టాలన్నీ కూడా నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. తల్లి, భయం అనేది ఎంత భయంకరమైనదో తెలుసా తల్లి? అది కేవలం 2 అక్షరాలే. కానీ ఆ భయం అనేది నీలో ఉంటే ఒక్క అడుగు కూడా బయటికి వెయ్యలేవు. మరి గుర్తించు తల్లి, భయాన్ని పక్కన పెట్టేసి నీ బాబా తండ్రి నీతో ఉన్నారు అని గుర్తించు తల్లి. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించు. చూడమ్మా, నీ బాబాయ్ తండ్రిపై పూర్తిగా ఎప్పుడైతే నమ్మకాన్ని ఉంచుతావో ఆ క్షణం నుంచి నీకు ఎలాంటి కష్టమూ రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీ మనసులో ఉన్న కష్టాలన్నీ తీరిపోబోతున్నాయమ్మా. ఆనందం అనే జ్యోతిని నీ మనసులో వెలిగించుకో తల్లి. ఇప్పుడు జరిగేవి చూసి భయపడవద్దమ్మా. ఎందుకంటే ఇవి శాశ్వతం కాదు అని తెలుసుకో. నీ సమస్యలన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా. నన్ను నమ్ము బిడ్డ. ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి కావలసిన పనులన్నీ కూడా నేను ఆరంభించేశాను. ఇక నీకు ఎటువంటి ఆలోచనలు అనవసరం. నా బాబా తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని నమ్మి నీ పనులు మొదలుపెట్టుకో తల్లి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు అనవసరంగా? నేను ఇప్పుడు కూడా నా బిడ్డ పక్కనే కూర్చుని ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను. ఒక్కసారి గమనించమ్మా, నా స్పర్శ అనేది నీకు తెలుస్తుంది. బిడ్డ తలపై చేయి పెట్టి బుజ్జగించి ఈ మాటలు చెబుతున్నానమ్మా. నీ చుట్టూ నీడలా నేను ఉన్నాను తల్లి. నా అనుగ్రహంతో నీకు అంతా మంచే జరిపిస్తాను. నీ జీవితంలో ఆనందకరమైన అద్భుతాలను జరిపిస్తానమ్మా. ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దు. అన్నీ కూడా నేను చూసుకుంటాను తల్లి. ఇప్పుడు ఏదైతే మనసులో జరగాలి అని కోరుకుంటున్నావో అది జరిగేలా చేస్తాను. నీ మనసు ఆనందంగా ఉంచటం నా బాధ్యత. నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెబుతానమ్మా. వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు. మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా, బాబా ఇలా చెబుతూనే ఉన్నారు, వాళ్ళు నన్ను బాధ పెడుతూనే ఉన్నారు, ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారు, మరి ఎప్పుడు బాబా అలాంటి వారికి బుద్ధి చెప్పేది అని అనుకుంటున్నావు కదమ్మా. నీ మనసులో ఏమనుకుంటున్నావో అన్నీ నాకు తెలుసమ్మా. నేను వింటూనే ఉంటాను. తప్పకుండా నేను వారికి బుద్ధి చెబుతాను. కానీ దానికోసం కొంచెం సమయం కావాలి తల్లి. వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలా సంతోషపడుతున్నారో దానికి వారు 100 రెట్లు బాధని అనేది అనుభవిస్తారు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. నీ కళ్ళతో నువ్వే చూస్తావు తల్లి. ఆ రోజు నీకే అర్థమవుతుంది. నన్ను బాధ పెట్టిన వారికి బాబా తప్పకుండా శిక్ష వేశారు అని నువ్వు తెలుసుకుంటావు. అందుకే తల్లి, నువ్వు మాత్రం ఎవరినీ బాధ పెట్టవద్దు. నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అలాగే ఎవరి వల్ల కూడా నువ్వు బాధపడవద్దు. ఎవరూ కూడా నిన్ను ప్రభావితం చేయకూడదు. నీ జీవితం నీదే తల్లి. అది నువ్వనుకున్నట్లుగా నడవాలి కానీ ఎవరో అనుకున్నట్టు కాదమ్మా. వారు వాళ్ళ మాటలతో బాధ పెట్టి వారికి కావలసిన పనులన్నీ చేయించుకుంటున్నారమ్మా. ఒక రాక్షసానందాన్ని వారు పొందుతున్నారు. అది వారికి దక్కనివ్వద్దు. నీ పని నువ్వు చేసుకో తల్లి. అందులో తప్పకుండా నీకు విజయం వస్తుంది. నువ్వు నమ్మితే చాలమ్మా. అది మంచి పనైతే చాలు. ఎవరికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ధైర్యంగా నువ్వు అనుకున్న పని చెయ్యమ్మా. నీ బాబా తండ్రి నీకెప్పుడూ తోడుగా ఉంటారు అని గ్రహించు. చెప్పాను కదా తల్లి, నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అవమానించారో వారందరూ తగిన శిక్షలు అనుభవిస్తారు. అవి మామూలు శిక్షలు కాదు తల్లి. ఎందుకు ఇంకా బ్రతుకున్నాము అని వాళ్ళు అనుకోవాలి తల్లి. అనుకుంటారు. అటువంటి శిక్షలు వాళ్ళు అనుభవించబోతున్నారు. ఎందుకంటే వారు చేసిన తప్పులు మామూలువి కాదు. ఒకరిని అనవసరంగా ఒకరిని బాధ పెడితే ఆ కర్మ తప్పకుండా వారు అనుభవించే తీరాలి. అనుభవిస్తారు కూడా. నువ్వు నాపై పెట్టిన నమ్మకానికి, నీ మంచి మనసుకి నీకు అంతా మంచి చేస్తానమ్మా. నువ్వు నా బిడ్డవి తల్లి. నీ ప్రతి బాధ్యత కూడా నా బాధ్యతగా తీసుకుంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు తోడుగా ఉంటాను తల్లి. నువ్వు ఎదురు చూసే విషయాలు తానుగా అన్నీ జరిగిపోయేలా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను ఉన్నాను కదా తల్లి, నీకు అంతా మంచి చేస్తాను అని అయితే మన బాబాగారు పార్వతీ పరమేశ్వరులను తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి ఈ రోజైతే మన బాబాగారు మనకు ధైర్యం చెబుతూ చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.